కొద్దిగా అమ్మా కొద్దిగా ఉండి సంతో రాము కొద్దిగా మీ దాంట్లో ఇట్లా కూడా వస్తుంది, పెద్దగా ఉంటుంది, మా దగ్గర చిన్నగా ఉంటుంది. బాబు బాబు వెనక ముందు రాము 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 మన ఏమంటారు సీజన్ ఉన్నప్పుడు సీజన్ లేనప్పుడు నార్మల్గా డల్గానే ఉంటుంది. అన్నీ అడ్జస్ట్ చేసుకొని చేసేసుకోవాలి కదా. యావరేజ్ చెప్పలేము, ఒకసారి వస్తుంది ఒకసారి రాదు, ఒకసారి ఇన్కమ్ ఉంటుంది ఒకసారి ఇన్కమ్ ఉండదు. సీజన్లో కొంచెం ఉంటుంది, కొంచెం సీజన్లో కొంచెం కొంచెం తక్కువ ఉంటుంది. ఇక అడ్జస్ట్ చేసుకొని బిజినెస్ చేయాలి కదా. అలా 20 మెంబర్స్ అయితే ఎంప్లాయ్ చేస్తారు. 20 మెంబర్స్ ప్లస్ 3-4 మెంబర్స్ స్టిచ్చింగ్ ఉన్నారు. 3 మెంబర్స్ లేడీస్ ఉన్నారు. 25 మెంబర్స్ వర్క్ ఉన్నారన్నమాట. అలాగే ఏర్పాటు చేసుకున్నాం. పబ్లిక్ డే సందర్భంగా 2 days సండే మండే కూడా ప్రజలందరికీ ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ విజిట్ చేసి మన మహిళా శక్తి కింద లోన్స్ పొందిన వాళ్ళు ఏ వ్యాపారాలు చేస్తున్నారు, ఎట్లా స్థిరపడుతున్నారు అని ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఇక్కడ ఈ మేళా అనేది ఆర్గనైజ్ చేశాము. ఇక్కడ ఈ నారాయణఖేడ్ సబ్ డివిజన్లో ఉన్న అందరు ఎస్హెచ్జి గ్రూప్స్ సర్పు మెప్మా వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు ఇంకో ఏవేవి వ్యాపారాలు చేస్తున్నారు, ఎక్కడ సేల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. సో నారాయణఖేడ్లో ఉన్న మున్సిపాలిటీ ప్రజలు అవ్వచ్చు, డివిజన్ ప్రజలు కూడా ఒకసారి వచ్చి ఇవి చూసి వాళ్ళకి నచ్చినవి పర్చేస్ చేసుకోవాలి. అలానే ఇంకా బల్క్ ఆర్డర్స్, కొంతమంది మంచి మంచి వంటకాలు చేస్తున్నారు, కొంతమంది పొడులు చేస్తున్నారు, కొంతమంది బ్లౌజెస్ కానీ ఇట్లాంటి శారీ సేల్స్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇంకా బల్క్ ఆర్డర్స్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకి ఇవ్వాలి అని కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళు చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా ప్యూర్గా ఆర్గానిక్ ప్లస్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ మన ఎస్హెచ్జి గ్రూప్స్ చేస్తారు కాబట్టి వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలనేది కోరుతున్నాను. ఈ ప్రోగ్రాము సబ్ కలెక్టర్ గారు అలానే ఎమ్మెల్యే గారు కలిసి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు గారు దీన్ని ఇనిషియేషన్ తీసుకొని, ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో ముందుకు పోతుంది. వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, తర్వాత బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి స్వయం సహాయక సంఘాల ద్వారా ఏదైతే వివిధ వ్యాపారాల్లో వారిని ఎస్టాబ్లిష్ చేసి వారికి ఒక ఆదాయం మార్గాన్ని చూపించాలని చెప్పేసి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాంట్లో భాగంగానే చాలా చోట్ల ఇంతకుముందు గతంలో కూడా మనం మేళా పెట్టడం జరిగింది. సో అన్ని మండలాల నుండి మహిళా సంఘాలు ఎన్నో బిజినెస్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. అట్లాంటిది బొటిక్ కానీ, లేదంటే ఇంకా ఏదైనా ఈ పొడులు తయారు చేయడం కానీ, ఫ్రూట్స్ కానీ, తర్వాత వెజిటేబుల్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ, ఇంకా ఇతరత్ర కాండిమెంట్స్, స్వీట్స్, ఇవన్నీ ప్యూర్ ఆర్గానిక్ దీంతో కాన్సెప్ట్తో తయారు చేయడం జరుగుతుంది. కాకపోతే మనం మార్కెటింగ్లో మొత్తం వెనుకబడతా ఉన్నాం. దాన్ని కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. అధికారుల దృష్టికి కూడా తీసుకొని పోతా ఉన్నాం. మనం ఏదైతే చేస్తూ ఉన్నామో నిజంగా ఇప్పుడు చాలా మంచి కాన్సెప్ట్, చాలా బాగా చేస్తుంది. ఇంకా కూడా దీన్ని అప్డేట్ చేసి మనం ఒక దాన్ని మంచి ప్యాకింగ్, మంచి లేబులింగ్ ఇవన్నీ ప్రోడక్ట్స్కి చేసి తర్వాత బల్క్లో మనం ఇక్కడ మార్కెటింగ్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆదాయం చేకూరుతుంది. కాబట్టి దానికి అధికారులందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని ఇంకా అప్డేట్ చేయాలని చెప్పేసి, కాకపోతే వీరు ఇంకా మహిళా సంఘాలు ఇంకెవరైతే ఉన్నారో
కేవలం లోన్ తీసుకొని ఇతరత్ర ప్రైవేటు పనులకు ఉపయోగం చేసుకోకుండా మనకు స్త్రీనిధి ద్వారా తర్వాత ఇతరత్ర ఇంకా అన్ని విధాల మనకు స్వయం సహాయక సంఘాలకు లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది బ్యాంకుల ద్వారా. వాటన్నిటినీ ఇంకా డైరీ ఉంది మనకి, తర్వాత ఇంకా ఈ సోలార్ డైరీ కానీ అట్లాంటి వాటివి ఇంకా చాలా మనకు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఇప్పుడే చూసినా మనం నూడిల్స్ గోధుమ పిండితోనే మనం ఇవి సేమియా తయారు చేయడం అట్లాంటిది. తర్వాత జొన్న రొట్టెలు కూడా తయారు చేస్తూ ఉన్నారు చాలా, ఎందుకంటే ఆరోగ్యకరంగా ఉంటున్నటువంటి రాగి లడ్డు కూడా చూడడం జరిగింది. మనకు రాగి రొట్టెలు కానీ సాంబార్ రొట్టెలు కానీ ఇటువంటి మిల్లెట్స్ మన కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది. ఎందుకంటే రైస్ ఎక్కువ పండిస్తూ ఉన్నాము, రైసు అందరూ తిని మనకు ఎందుకంటే డయాబెటీస్ సైడ్ చాలా కేసులు డిటెక్ట్ అవుతూ ఉన్నాయి రైస్ ఎక్కువ తినడం వల్ల, స్లీపుల్ డైట్ వల్ల. అందుకని మిల్లెట్స్ని ఎంకరేజ్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. మిల్లెట్స్ యూనిట్స్ కూడా మా దగ్గర నారాయణఖేల్లో కూడా ఆ మిల్లెట్ యూనిట్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది స్వయం సంఘాల ద్వారా. దానికి కొన్ని రోజుల నుంచి అది మూతపడింది. దాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయినా దాన్ని కూడా రివైవ్ చేసి ఇంకేదైనా ఫండ్ అవసరం ఉంటే కూడా ఫండ్ పెట్టించి ఇంకా పర్ఫెక్ట్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని వాడకలోకి తీసుకొస్తే ఇంకా చాలా మందికి ఉపయోగమవుతుందని చెప్పి చెప్తాను. ధన్యవాదాలు. ఎందుకంటే మహిళా సంఘాల్లో లోన్ తీసుకొని డబ్బులు వేస్ట్ చేయకుండా ఏదైనా ఒక యాక్టివిటీ చేయడం, మన చేతుల మీద మనం ఒక వృత్తి చేసుకొని మనం బ్రతికేలాగా ఆ యొక్క లోన్ మనకు ఇప్పిస్తున్నారు. కాబట్టి మేము కూడా సంఘం నుండి లోన్ తీసుకొని 2 లక్షల లోన్ తీసుకొని బర్రెలు తీసుకొని ఆ యొక్క పాల వ్యాపారం పెట్టుకున్నాం మేము. అదేవిధంగా మన కోటీశ్వర్లు చేయాలని ఈ ప్రభుత్వం కాన్సెప్ట్ చాలా విజయవంతంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క మహిళలు 10 సంవత్సరాల క్రితం వెనుకలున్న మా మహిళలు ముందడుగు వేసిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంత స్వతంత్రంగా మేము మాటలా గడుపుతున్నామంటే చాలా గొప్ప విషయము సార్ ఈ విషయంలో. ఎందుకంటే మేము మహిళలకు వెనుకబడి ఉన్న మమ్మల్ని ముందంచెలు వేయించి ముందడుగు వేయడానికి మనం వెన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు మేము ఎంతో అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఉల్లాస్ ద్వారా చదువులేని వాళ్ళకు చదువు నేర్పించాం. మహిళా సంఘం నుంచి మళ్ళా బట్టలకు ట్రైనింగ్ ఇప్పించి ఆ యొక్క శిక్షణ ఇప్పించాం. ప్యాట్ సెంటర్లు కానీ ఫిష్ కోళ్ళ పెంపకం కానీ ప్రతి విధంలో ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో పెట్రోల్ బంక్ నడిపిస్తున్నాము. ఆ యొక్క మహిళల వెన్నుబోటుతోనే మేము విజయవంతంగా నడిపిస్తున్నాము. ఇంకొక షాపింగ్ కాంప్లెక్స్ కానీ జిల్లాలో నడిపిస్తున్నాము. అవి కూడా మహిళలకు ఇంత ముందడుగు వేయించినందుకు వందనాలు. ఎందుకంటే మేము ఇంకా కూడా అభివృద్ధిలో చెంది ఈ యొక్క యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి చూసిన యాక్టివిటీ కూడా ఇంకా మేము బెనిఫిట్ పొంది ప్రభుత్వంలో ముందంచలం వెళ్ళుటకు ప్రతి ఒక్కరు కూడా మాకు వెన్నంటి ఉంటారు నమ్మిస్తూ ఈ యొక్క చిన్న